ప్రజా సంఘాల జేసీ నాయకుడు డాక్టర్ పీఠభాస్కర్ గారు సూచించిన విషయాలు సబ్జెక్టులు అంతా కూడా నిజమైనటువంటి మాట. ఇప్పుడైతే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైడ్రా పేరిట మరి ప్రభుత్వ స్థలాలను పై బిల్డింగ్లు కూలవుతున్న విషయం ఇది హర్షించదగ్గ విషయం. అదే పద్ధతిలో తెలంగాణలో మున్సిపల్ ప్రాంతాలు అయితే నియోజకవర్గాల ప్రాంతాల వారిగా ఇలాంటి కమిటీలు వేసి ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ఆ పట్టణాల్లో మరి సిగ్గం భూములను ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టినా అయితే ప్రభుత్వ భూమిలో బిల్డింగ్లు కట్టినా అయితే వాగు పక్కపంటి ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టినా ఇంకా ఇతర వక్ఫ్ బోర్డు భూములు కానీ దేవాలయ భూములు కానీ ఇవన్నింటినీ కూడా ఆక్రమించుకున్న బిల్డింగ్ల పైన ఆక్రమించుకున్న వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. ఒక మంచి పరిస్థితిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోట్లలో వందలాదిగా ప్రభుత్వ భూములు ఉన్నాయి, వందలాదిగా సిగ్గం భూములు ఉన్నాయి. ఈ సిగ్గం భూమిలో కట్టడం కూడా చట్టరీత్యా నేరం. సిగ్గం భూమిలో కట్టినటువంటి వాళ్ళను అయితే ఆ వ్యవసాయ భూములలో కట్టినటువంటి బిల్డింగ్లను కూలగొట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలారా ఈ యొక్క ముఖ్యంగా ఎమ్మెల్యేకు నేను విజ్ఞాపన ఏం చేస్తున్నానంటే ఈ కోట్ల పట్టణం పైన ప్రభుత్వ భూములు వేలాదిగా వందలాదిగా ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి ప్రభుత్వ భూములను రక్షించి మరి కోట్ల పట్టణానికి న్యాయం చేయమని చెప్పని ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున విజ్ఞాపన చేస్తున్నా. లేకపోతే మరి అన్ని పార్టీలతో ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రజా ఆందోళన కార్యక్రమం తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని హైదరాబాద్ సిటీలో హైడ్రా అనే ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చారు. ఏదైతే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే హైదరాబాద్ ఉన్న చెరువులన్నీ కూడా కబ్జాకు గురి చేస్తూ మరి నిర్మాణాలు జరిగిన వాటన్నిటిని కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కూలగొడుతుంది. ఈ రోజు మార్నింగ్ కూడా ఎన్ కన్వెన్స్ ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఏదైతే కన్వెన్స్ అని కూడా కూలగొట్టుకున్నారు. ఎందుకంటే వాస్తవం కూడా ఈ రోజు పట్టణాలు పెరుగుతున్నాయి, పల్లెలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఈ రోజు నేచర్ ఏమిచ్చిందో ఆ నేచరు చెట్లను, స్థలాలను, చెరువులను, కుంటలను, అట్లా దేవాలయ భూములను, వక్ఫ్ బోర్డు భూములను ఈరోజు కబ్జాలు చేస్తున్న ఏదైతే వ్యక్తులకు చెప్తున్నాం హైదరాబాద్ లో ఏ రకంగా అయితే కొనసాగుతుందో ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆశయాలను కొనసాగింపులో కొరుట్ల పట్టణంలో కూడా ఈ రోజు తాళ్ల చెరువు కానీ, మద్దెల చెరువు కానీ, అట్లాగే వక్ఫ్ బోర్డు కానీ, దేవాలయ స్థలాలు కానీ, కంచరకుంట, అట్లాగే పీతిరికుంట, కుమ్మరికుంట, ఆ వాగు పరివాహక ప్రాంతం అంతా కూడాను ఆ చెరువులకు సంబంధించిన కాలువలు కూడా ఈరోజు కబ్జాలకు గురి చేసి మరి నిర్మాణాలు జరుగుతున్నాయో ఈరోజు పట్టణంలో ప్రముఖులుగా చలామణి అవుతూనే మరి కబ్జాలకు పాల్పడుతున్నారు. కానీ రేపటి తరానికి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారని కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా మేము ఈరోజు తెలియపరుస్తున్నాం. ఆ అధికారులు కూడా కేవలం మీరు 2-3 సంవత్సరాలు ఏదో ఆ ఉద్యోగం చేసేసి పర్మిషన్లు ఇచ్చేసి మీరు వెళ్ళిపోతారు మీ ప్రాంతాలకు మీరు. కానీ ఇక్కడ పుట్టే బిడ్డలకు రేపు సామాన్యునికి మరి ఈ పట్టణానికే ఏదైతే ఇబ్బందికరంగా మారబోతుంది. కాబట్టి దయచేసి అధికారులు కూడా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం చేసిందో ఆ నిర్ణయం ప్రకారము ఈ మేము చెప్తున్న స్థలాలన్నీ కూడా కాపాడవలసిన బాధ్యత ఉన్నది. స్థానిక ఎంపీ గారికి అయితేనేమి, స్థానిక ఎమ్మెల్యే గారికి అయితేనేమి, అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయిన పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని స్వాగతించే దిశలో మనందరం కూడా పనిచేస్తూ కొరుట్ల పట్టణము ఏదైతే నియోజకవర్గంలో ఈ కబ్జాలకు గురైన ఏదైతే ఆ స్థలాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఎఫ్టిఎల్ ఏదైతే ఆ ప్రాంతంలో కూడా కబ్జాలకు గురి చేసి నిర్మాణాలు చేసిర్రో మరి వాటిని తీసుకోవాలి. ఈరోజు చెరువులు మాయమైపోయాయి. చెరువులు ఈరోజు ఏదైతే మనోళ్ళు బెస్త వాళ్ళు ఫిషర్మెన్ వాళ్ళు పాపం జిమ్మల పెంపకము అట్లాగే ఆ చెరువులో ఏదైతే పాకురు పట్టిన మన్ను తీసుకొచ్చి కుమ్మరి వాళ్ళు కుండలు చేసుకునేది
అది పోయింది. ఈరోజు పక్షులకు నిలయంగా మారిన అన్ని కూడా మట్టుమాయమవుతున్నాయి. కాబట్టి అట్లాగే మనకు పురవాస్తుకు సంబంధించిన గడి గుర్జులలో కూడా అక్రమ పర్మిషన్లు ఇచ్చుకుంటా ఈరోజు నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ ఫంక్షన్ హాల్ ఏర్పాటు జరిగిందంటే మనందరం కూడా ఒక ఏదైతే గుండె మీద చేతేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు ప్రముఖుల మీరందరూ పేర్లు నేను వాడను, ప్రముఖుల చలామణి అవుతున్నాయి. మరి పట్టణ ప్రజలకు ఒక ఏమి సందేశం ఇస్తున్నారని కూడా ఈ ఏదైతే కొరుట్ల డెవలప్మెంట్ ఫోరం అయితే ప్రజా సంఘాల జేఏసీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి రాబోయే తరాలకు మనం ఒక మంచి నేచర్ ను ఏదైతే ఆ నేచర్ ఇచ్చినది కాపాడుకునే దిశలో పయనం చేయాలని కూడా మేము కోరుకుంటూ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు ఈ నిర్ణయం వచ్చిందో హైడ్రా చట్టం కొరుట్లలో కూడా రావాలని కోరుతున్నాం. ఎందుకనంటే ఈ అక్రమ నిర్మాణాలను కూడా తొలగితేనే ఈరోజు సమాజంలో ఈ అన్ని జీవరాశులు బతుకుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకనంటే మనం మొన్ననే వర్షాలకు అత్తలకుతలు అవుతాయి. కేదార్నాథ్ లో ఒక 10 బిల్డింగ్లు అమాంతం పిట్టగొడుగుల్లాగా ఏదైతే పేక పడ వల్ల వెళ్ళిపోయాయి, కాగిత పడ వల్ల కొట్టుకొని పోతున్నాయి. ఈరోజు వాగు పరివాహక ప్రాంతం అంతా కూడా కబ్జాలకు గురై ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగాయుడు కూడా పేరు చెప్పాను కానీ అది అందరికీ తెలుసు. మరి వాగు ప్రాంతాన్ని ఆనుకొని ఈరోజు వెంచర్లు వేస్తూ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈరోజు చట్టంలో చూపించవచ్చు ఏదైతే దొంగ సర్టిఫికెట్లతో ఇదంతా ప్రభుత్వ స్థలాలు కాదు పట్టా భూములని చెప్పే కార్యక్రమం మీరు చేస్తారు. ఎందుకంటే మీరు డబ్బు పరపతి అన్ని రాజకీయ అంగుబలంతో మీరు చేసే కార్యక్రమాలని కూడా ఈ రోజు ప్రజలను ముంచే కార్యక్రమం ఉంది, సామాన్యుని నడ్డివిర్చే కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వ యంత్రాంగానికి, ఏదైతే ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేసి కొరుట్ల ఏదైతే పట్టణాన్ని పరిసర ప్రాంతాలను కూడా ఈ కబ్జాలకు గురైన స్థలాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ పక్షాన అట్లాగే కొరుట్ల డెవలప్మెంట్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.